సో అది మొత్తానికి ఆర్మీ అధికారులు వారు చెప్పాలనుకున్నది చెప్పేశారు. సో మొత్తానికి 25 నిమిషాల్లోనే మొత్తం బీభత్సం పాక్ భూమి మీద జరిగిపోయింది. సో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఆ 25 నిమిషాల్లోనే మొత్తం నేలమట్టం చేశాము అంటూ కూడా ఆర్మీ అధికారులు చెప్పడం మనం చూసాం. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఒక్క సివిలియన్ కానీ ఒక్క మిలిటరీ క్వార్టర్స్ కానీ మిలిటరీ మనిషిని కానీ ఎక్కడా కూడా టార్గెట్ చేయలేదు. ఏ ఒక్క సివిలియన్ని లేదంటే సివిలియన్ ఆస్తులని టార్గెట్ చేయలేదు అంటూ కూడా ఆర్మీ అధికారులు చాలా క్లియర్గా బ్రీఫింగ్ ఇచ్చారు. ఉగ్రవాద స్థావరాలు, రిక్రూట్మెంట్ స్థావరాలు, అలాగే ట్రైనింగ్ స్థావరాలనే టార్గెట్గా చేసుకుని వాటిని మాత్రమే ధ్వంసం చేశాం, నేలమట్టం చేశామంటూ అధికారులు చాలా క్లియర్గా చెప్పారు. సో ఇప్పుడైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని క్వశ్చన్స్ మేము తీసుకోము, ఆన్సర్స్ ఇవ్వలేము, కానీ మరొకసారి వితిన్ షార్ట్ టైం మళ్ళీ వస్తాం, మళ్ళీ బ్రీఫింగ్ చేస్తామంటూ కూడా ఒక కామా పెట్టేసి అధికారులు వెళ్ళడం జరిగింది. సో ఇది కాన్ఫరెన్స్ అంటే ప్రెస్ మీట్కి ఫుల్ స్టాప్ అయితే పెట్టలేదు అధికారులు, జస్ట్ కామా పెట్టారు. సో దాట్ వీ కెన్ అంటే అర్థం చేసుకోవచ్చు మనం, ఇది ఇక్కడతో ముగిసిపోలేదు. పాక్ కనుక ఇక్కడతో ఆగిపోయి శాంతించకుండా కవ్వింపు చర్యలు ఇంకా కొనసాగిస్తూ ఎల్ఓసి దగ్గర ఉద్రిక్తతలకు పెంచుతూ అలాగే ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టే రకంగా కానీ ఏదైనా చేసినా లేదంటే భారతదేశ మీద మరొకసారి దాడి చేయాలన్నటువంటి థాట్ కానీ లేదంటే దాడి చేసే ప్రయత్నం కానీ జరిగినా కూడా ఇప్పటికే ఆర్మీ అధికారులు ఒక సరైన ధీటైన సమాధానం హెచ్చరికనైతే పాకిస్తాన్కి పంపించారు. ఆపరేషన్ సింధూర్ తొలి దశని మాత్రమే మీరు చూశారు, సింధూర్ 2.0ని మీరు చూస్తారు ఒకవేళ మరొకసారి దాడి చేయాలని అనుకుంటే గనక అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ అందుకు రెడీగా ఉండాలి. ఒకవేళ పాకిస్తాన్ మరొకసారి ఆల్రెడీ అక్కడ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి, పాకిస్తాన్ ప్రెసిడెంట్ చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ చేసినటువంటి స్టేట్మెంట్స్ని మనం కోట్ చేస్తే ఖచ్చితంగా సమయం చూసుకుని దాడి చేస్తామంటూ కూడా పాకిస్తానీ వర్గీయులు తెలిపిన నేపథ్యంలో అటువంటి దాడి గనక చేస్తే మీరు ఇప్పుడు చూసింది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ 2.0ని మీరు చూస్తారు అంటూ కూడా పాకిస్తాన్కి భారత్ హెచ్చరికలు జారీ చేసింది. సో టార్గెట్ చేసినటువంటి ప్రతి ల్యాండ్ని ఆర్మీ అధికారులు చాలా క్లియర్గా చూపించారు, ఏరియాస్ని స్పాట్ చేశారు. మేము బిల్డింగ్స్ని లేదా గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ని టార్గెట్ చేశామంటూ ఆర్మీ అధికారులు తెలిపారు. అండ్ విత్ మ్యాపింగ్ మనకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా కూడా ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ప్రపంచ దేశాలకి చూపించారు. ఆ దృశ్యాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. స్పాట్ చేసిన ప్రతి ఒక్క పేరుని అంటే ప్రతి ఒక్క స్పేస్ని కూడా మనకి చూపించారు 9 ప్రాంతాల్లో. అలాగే అవి పాకిస్తాన్కి ఎల్ఓసికి భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్, అలాగే ఎల్ఓసి నుంచి ఆ స్థావరాలకు ఉన్నటువంటి డిస్టెన్స్ కౌంట్తో సహా ఆర్మీ అధికారులు చాలా క్లియర్గా చెప్పారు. సో 9 స్థావరాల మీద అటాక్ చేశాం, 5 స్థావరాలు ఎల్ఓసికి దగ్గరగా అంటే పిఓకేలో ఉన్నటువంటి పరిస్థితి, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితి, ఇంకా మిగతా 4 ప్రధాన భూభాగం పాకిస్తాన్ ప్రధాన భూభాగంలో ఉన్నటువంటి స్థావరాలంటూ కూడా అధికారులు తెలియజేశారు. एक समूह ने खुद को रेजिस्टेंस फ्रंट टीआरएफ कहते हुए इस हमले की जिम्मेदारी ली है. यह समूह संयुक्त राष्ट्र द्वारा प्रतिबंधित पाकिस्तानी आतंकवादी समूह लश्कर-ए-तैयबा से जुड़ा हुआ है. यह उल्लेखनीय है कि भारत ने मई और नवंबर 2024 में संयुक्त राष्ट्र की 1267 कमेटी की सैंक्शंस मॉनिटरिंग टीम को अर्धवार्षिक रिपोर्ट प्रस्तुत की थी, जिसमें टीआरएफ के बारे में साफ इनपुट दिए गए थे. इससे पाकिस्तान स्थित आतंकवादी समूहों के लिए कवर के रूप में टीआरएफ की भूमिका सामने आई थी. इससे पहले भी दिसंबर 2023 में भारत ने इस टीम को लश्कर-ए-तैयबा और जैश-ए-मोहम्मद के बारे में सूचित किया था, जो टीआरएफ जैसे छोटे आतंकवादी समूहों के माध्यम से अपनी गतिविधियों को చాలా క్లియర్గా పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడుతోంది, వరుసగా భారత్ మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు చేస్తున్నారు అనే ప్రతి ఒక్క వీడియోని ప్రదర్శించిన
పిమ్మటే ఆర్మీ అధికారులు ప్రెస్ మీట్ అనేది ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు, అలాగే ప్రెస్ మీట్ అనేది వాళ్ళు అడ్రస్ చేశారు. సో ప్రతి ఒక్క విషయాన్ని కూడా చూపించారు. ముఖ్యంగా పహల్గామ్లో జరిగినటువంటి దాడి దృశ్యాలని కూడా చూపించారు. భారతీయులందరినీ, ప్రపంచాన్ని కూడా కలిసివేసేటువంటి దృశ్యాలన్నీ కూడా మొదట చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే దానికి ప్రతీకారంగా భారత్ ప్రతీకారం తీర్చుకుంది అంటూ కూడా అనుకోవచ్చు. 25 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. These camps are located both in Pakistan as well as Pakistan-occupied Jammu and Kashmir areas. Some of the well-known training camps are located, as you can see on the screen. They are distributed from Savai Nala in the north, counting to approximately 21, ending at Bhagalpur to the south. సో ఆర్మీ అధికారులు చెప్పినటువంటి విషయాలని నేను మరొకసారి బ్రీఫ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో ప్రయత్నం చేస్తాను. 30 ఏళ్లుగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి సహకరిస్తుంది అంటూ కూడా ఆర్మీ అధికారులు తెలిపారు. అండ్ ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధాన భూభాగం మీద, అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి స్థావరాలను కూడా వాళ్ళు ప్రజెంట్ చేశారు మనకి. అండ్ అలాగే చేసినటువంటి దాడుల దృశ్యాలను కూడా మనకి చూపించారు. సో నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. టెర్రరిస్ట్ క్యాంప్ డెస్ట్రాయిడ్, కోట్లీ అబ్బాస్ అనేది ఒక స్థావరం చూసాం. అండ్ అలాగే సర్జల్ అండ్ ఇంకో కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. మొత్తం 9 ప్రాంతాల్లో దాడి చేశామని ధృవీకరించిన నేపథ్యంలో ఆ 9 ప్రాంతాల్లో ఉన్నటువంటి అయితే ఒక బిల్డింగ్ లేదా గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్లో దాడి చేశాం, టెర్రరిస్ట్ క్యాంపుల మీదే దాడి జరిగింది అంటూ కూడా చాలా క్లియర్గా ఆర్మీ అధికారులు ప్రపంచ దేశాలకి, భారతీయులకి తెలిపారు. సో ఎక్కడా కూడా ఎటువంటి సివిలియన్ని కానీ పౌర నష్టం, ప్రాణ నష్టం, పౌరుల యొక్క ప్రాణాన్ని హరించడం అనేది జరగలేదు. సో అండ్ అలాగే పౌరుల యొక్క ఆస్తులను కూడా ఎక్కడ ధ్వంసం చేయలేదు. అండ్ అలాగే పాకిస్తాన్ మిలిటరీ మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళని కూడా టార్గెట్ చేయలేదంటూ ఆర్మీ అధికారులు తెలిపారు. కేవలం ఎవరైతే ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ని నడుపుతున్నారో, రిక్రూట్మెంట్స్ జరుపుతున్నారో, ట్రైనింగ్ చేస్తున్నారో ఆ సెంటర్స్ని, ఆ స్థావరాలని, ఆ ప్రదేశాలని టార్గెట్ చేసి అక్కడే ఈ దాడులు చేసినట్లుగా స్కాల్ప్ మిసైల్స్ని యూజ్ చేసి దాడులు చేసినట్లుగా అధికారులు ధృవీకరించారు. సో ఇట్స్ అఫీషియల్ నౌ. 9 ప్రాంతాల్లో దాడి జరిగింది. 4 ప్రాంతాలు పాక్ ప్రధాన భూభాగం మీద ఉన్నాయి. 5 ప్రాంతాలు పీఓకేలో ఉన్నాయి, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాయి. ఇవి ఈ 9 ప్రాంతాల్లో కూడా ఉగ్రవాద స్థావరాలే ప్రధాన లక్ష్యంగా, జైషే మొహమ్మద్ అలాగే మిగతా ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి స్థావరాలే లక్ష్యంగా, ప్రధాన నాయకులే లక్ష్యంగా టార్గెట్ చేసి దాడి చేశామంటూ కూడా తెలియజేసింది. సో అధికారులు ఇంత క్లియర్గా బ్రీఫింగ్ చేశారు. సో అసలు ఢిల్లీలో అధికారులు ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టడం చూసాం. సో ఇంకా మరొకసారి కూడా ప్రెస్ మీట్ పెడతాం, అప్పుడు అడ్రస్ చేస్తాం, మరింత సమాచారం మీకు తెలియజేయాల్సింది ఉంది అంటూ కూడా పాజ్ ఇచ్చారు ఆర్మీ అధికారులు. సో లేటెస్ట్ అప్డేట్స్ని, ఇక నెక్స్ట్ జరగబోయేది ఏంటి, ఢిల్లీలో ఏం జరగబోతుంది నెక్స్ట్ అనే విషయాల్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. సునీల్, ఇద్దరు మహిళా అధికారుల చేత ఈ యొక్క ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన ఆపరేషన్ లో ఇద్దరు మహిళా అధికారులు పాల్గొనడము, సక్సెస్ఫుల్ గా 1:10 నుంచి 1:35 వరకే ఈ యొక్క ఆపరేషన్ ని పూర్తి చేయడము, అందులో కూడా ముందే మార్క్ చేసుకున్న ప్లేసెస్ ని లక్ష్యంగా ఈ యొక్క దాడులు జరగడం జరిగింది. దాంట్లో కూడా సక్సెస్ అవ్వడము, ఎటువంటి పాకిస్తాన్ సివిలియన్స్ కి ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఈ యొక్క దాడులు అయితే జరిగినట్టుగా కూడా ఆర్మీ అధికారులు, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్
మార్షల్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందులో చూసుకుంటే సీమాంతర ఉగ్రవాదంలో ఇప్పటివరకు 350 మంది భారతీయులు మృతి చెందారు, 800 మంది గాయపడ్డట్టుగా చెప్పారు. అదేవిధంగా సైనికులు 600 మంది సైనికులు మృతి చెందారు, 1400 మంది సైనికులకు గాయాలయ్యాయనేది కూడా దీంట్లో చెప్పడం జరిగింది. అయితే ఈ 9 ఉగ్రవాద శిబిరాలను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నామన్న దానిపైన ప్రపంచ దేశాలకు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒక్కొక్క దాడికి సంబంధించి ఏదైతే పార్లమెంటు దాడి కావచ్చు, తర్వాత ఏదైతే పెహల్గాం దాడి కావచ్చు, ఊరి దాడి కావచ్చు, ఇటువంటి వాటన్నిటిపైన కూడా ముంబై అటాక్, ఎక్కడి నుంచి వీళ్ళు శిక్షణ పొందారు, ఎక్కడి నుంచి వీళ్ళు భారత్ లోకి చొరబడ్డారు, ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారన్న దానిపైన కూడా చాలా క్లియర్ గా బ్రీఫ్ చెప్పడం జరిగింది. ప్రధానంగా 9 ప్రాంతాలు ఏదైతే పీఓకేలో ఉన్న 5 ప్రాంతాలు, అదేవిధంగా పాకిస్తాన్ లో ఉన్న 4 ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఉగ్ర శిబిరాలు ఉన్నాయి. వాటిలోనే ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఉగ్ర శిబిరంలో ఒక్కొక్క స్పెషలైజేషన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అటువంటి ప్రాంతాలనే తాము గుర్తించామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ముగియలేదు అనేది మాత్రం ఒక క్లియర్ మెసేజ్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఇంకా ఉంది, చెప్పాల్సింది ఉంది, చేయాల్సింది ఇంకా ఉంది అనేది మాత్రం చాలా క్లియర్ గా చెప్పారు. అయితే మోదీ బీహార్ లో చెప్పిన విధంగా ఉగ్రవాదాన్ని కూకటి వేలతోటి పెకిలించే వరకు కూడా ఈ యొక్క పోరాటం జరుగుతుంది అనేది కూడా మరొకసారి అధికారుల మాటల్లో కొంత స్పష్టమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే సింధూర్ ఆపరేషన్ తర్వాత ఎస్ గోపి, ప్రశ్నలు తీసుకోలేము, ప్రశ్నలు ఇప్పుడు తీసుకోదలుచుకోలేదు, మేము ఇంకా చెప్పాల్సింది ఉంది, ఖచ్చితంగా కొంత సమయం తీసుకుని చెప్తాము, ప్రస్తుతానికైతే ధన్యవాదాలు అంటూ కూడా చాలా సున్నితంగా ప్రెస్ అడిగేటువంటి క్వశ్చన్స్ని తిరస్కరించడం మనం చూసాం. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి గోపి? సునీల్, ఒక్క విషయం అయితే చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది అధికారులు. ఎందుకంటే ఆపరేషన్ సింధూరు ఇంకా ముగియలేదు అనేది మాత్రం ఒక కామా పెడుతూనే ఈ యొక్క బ్రీఫేస్ కి సంబంధించి ప్రశ్నలను తీసుకోకుండా దీనికి ఇది కేవలం కామా మాత్రమే, ఇంకా పులి స్టాప్ పడలేదు అనేది మాత్రం చాలా స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. ఇప్పటికే ఎల్ఓసి వెంట పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉన్న నేపథ్యంలో ఇంకా ఏదైతే ప్రత్యక్ష పోరుకు కూడా భారత్ సిద్ధం అనే సంకేతాలను మాత్రం ప్రస్తుతం దేశ ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఈ కశ్మీర్ లో జరిగే విల్ కమ్ బ్యాక్ టు యూ గోపి, ప్లీజ్ బి ఆన్ హోల్డ్. సో